వాళ్ళ నోట ఒక మాట వేస్తే అది పొరపాటున ఏం చేయదు, జీర్ణించుకోలేదు. డైజెషన్ కాదు వాళ్ళకి డైజెషన్ కాదు, దానికి ఎక్కయ్యాలి. ముందోళ్ళ దగ్గర, వెనకాల దగ్గర, పక్కల దగ్గర ఎక్కడో చోట నాకు కక్కేస్తే తప్ప అప్పుడు వాళ్ళకి అమ్మాయ పూర్తిగా అరిగిపోయినంత ఆనందం. అప్పుడు తింటారు ఎంత కావాలి. ఆ మాట లోనంత వరకు కనీసం నీళ్ళ చుట్టూ కూడా దిగదండి వాళ్ళకి. అందుకనే ఒక వ్యాఖ్యానకర్త అన్నాడు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయనను సమాధి చేసిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు ఆ దగ్గరికి? మగ్దలేని మరియ. ఎవరు వెళ్ళారు? స్త్రీ ఎందుకు వెళ్ళింది, పురుషుడు ఎందుకు వెళ్ళకూడదు? పురుషుడు ఏదన్నా విన్నా మనసులో దాచుకుంటాడు. ఎవరన్నా వచ్చి చెప్తే నాకు తెలుస్తూ ఉంటాడంట. మరి తెలుసు ఎందుకు చెప్పలేదు కదా, నీకు తెలిసేమనుకున్నాను అందుకే చెప్పలేదు అంట. కానీ స్త్రీ అట్లా కాదు.